జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కొల్చార మండల పరిధిలోని సంగైపేట గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పీఎస్ఈఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అనే వివరాలు రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించేయాలని సూచించారు. ఇక వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సన్న రకం వరిధాన్యాన్ని, దొడ్డు రకం వరిధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఇద్దరు ఇన్ఛార్జీలు మా సొసైటీ డైరెక్టర్ అందులో ఒక ఇన్ఛార్జి చూసుకుంటాను. దాని మీద 5 మంది పిల్లలు పనిచేస్తారు. సార్ ఇవి కూడా సార్ మా దగ్గర పెట్టించినాక రైస్ మిల్క్ వీడికి 2 పాయింట్ తేడా వస్తుంది. మా దగ్గర 15-16 తీసుకోవాలి. పాత కరెక్ట్గా చూపెట్టారు. అయితే 15-16 ఇవి వస్తే సార్ అంటే 18-19 మ్యాచ్ వస్తుంది. పెట్టి కూడా లారీకి పెడుతున్నాము. పెట్టినప్పుడు కూడా 14 పెడుతున్నాం సార్. పెట్టాలి ఎట్లయినా అది 18 2 పాయింట్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకి మేము 14 ఎందుకు ఎక్కువ వస్తుంది? మీది తప్ప వాళ్ళ తప్ప మాకు ఉన్న మిషన్ ఇప్పుడు చూస్తుంది. ఉందే సార్, నేను చూసినా లేదన్నారు. ఏఎంసీలో మెదక్ ఏఎంసీలో లేదన్నారు. చేసినాక 41 ఇస్తే అది ఎక్కువ సార్ వెళ్ళి సార్ ఇప్పుడు అయితే సార్ కూడా వచ్చి